అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 41వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆ మాటలకు అసహనంగా చరణ్ని చూస్తూ, ఏమో చరణ్, అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు అంటుంది స్నేహ. తను ఎంత నచ్చచెప్పాలని చూసినా స్నేహ ఏమాత్రం తన మాటల్ని అర్థం చేసుకోకపోవడంతో చరణ్ కూడా ఇక విసిగిపోయి, లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోనంటాడు గట్టిగా. తన మనుషుల చేతిలో బందీగా ఉన్న దీపుని చూసి కన్నింగా నవ్వుతూ, ఇంకోసారి కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు చరణ్ అంటుంది. స్నేహ చూపుల్ని గమనించి, ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు సీరియస్గా. సీరియస్గా స్నేహం చూస్తూ, ఆహా నేను బెదిరించట్లేదు చరణ్, నేను అనుకున్నది జరగకపోతే ఆపై జరగబోయేది అనర్థం గురించి చెప్తున్నాను అంటుంది. నువ్వు అలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా చేతగాని వాడిని అనుకున్నావా అంటాడు షార్ప్గా తన వైపు చూస్తూ. అది చూద్దాం అంటూ దీపు మెడపై కత్తిపెట్టి నుంచున్న వానికి సైగ చేస్తుంది. వాడు ఆ చరణ్ వైపు చూసి ఈవిల్ స్మైల్ చేస్తూ తన చేతిలోని కత్తిని దీపు మెడ మీదకి దించబోతూ ఉండగా చరణ్ తన పక్కనే ఉన్న వాడి చేతిలోని కర్రను తీసుకొని వాడి కాళ్ళ మీదకి విసిరేస్తాడు. ఆ కర్ర విసురుగా వెళ్ళి బలంగా అతని కాళ్ళకి తగలటంతో అమ్మా అని అంటూ చేతిలోని కత్తిని నేల విడిచేసి వాడు కాలుని పట్టుకొని విలవిల్లాడుతూ ఉంటాడు. చరణ్ వాళ్ళ కొట్టగానే మిగతా వాళ్ళందరూ అతనిపై దాడి చేయడం మొదలు పెడతారు. చరణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న స్నేహ ఇక చరణ్ని దక్కించుకోవడం సాధ్యం కాదని అర్థమై గబగబా పక్క రూమ్లోకి వెళ్ళి తను ముందుగా తెచ్చి దాచి ఉంచుకున్న గన్ని బయటకు తీస్తుంది. దాన్ని చూసి నవ్వుతూ, చరణ్, ఇవాళ నిన్ను నా వాణి చేసుకోవడానికి ఏం చేయడానికైనా నేను వెనకాడను అంటూ ఆ గన్ని తీసుకున్న ఆల్లోకి వస్తుంది. అప్పటికే చరణ్ తన మనుషులందరినీ మళ్ళీ లేవకుండా కొట్టి పడేయడం చూసి కోపంగా దీపు దగ్గరికి వెళ్తుంది. చరణ్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండడం చూసి తనకేమైనా అవుతుందేమో అని కంగారుగా వాళ్ళని చూస్తూ ఉండి స్నేహ తన దగ్గరికి రావడం గమనించదు. స్నేహ స్పీడ్గా దీపు దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తన చేతిలోని గన్ని దీపు నుదుటికి గురిపెట్టి, చరణ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది. ఆల్మోస్ట్ అందరినీ కొట్టి పడేసిన చరణ్ ఆ అరుపులకి వెనక్కి తిరిగి దీపుని తన నుదుటి మీద ఉన్న గన్ని చూసి తనలోని కోపం కట్టలు తెంచుకోగా తన చేతిని రౌడీని ఒక్క దెబ్బతో నేల కరిపించి స్నేహ వైపుకి వస్తాడు చరణ్ అలా కోపంగా తన దగ్గరికి రావడం చూసి, చరణ్, నా మాట విను, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నీ ప్రియురాలు నా చేతిలో చచ్చిపోతుందంటుంది సైకోలు అరుస్తూ. తనని మార్చాలని ఇప్పటిదాకా మంచిగా మాట్లాడిన చరణ్ స్నేహ చేస్తున్న పనికి తనలోని ఓపిక నశించిపోయి కోపంగా నిప్పులు కక్కే కళ్ళతోనే తనని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి తన చెప్పుపై ఈడ్చి కొడతాడు. చరణ్ కొట్టిన ఫోర్స్కి చేతిలోని గన్ని వదిలేసి పక్కకు పడిపోతుంది స్నేహ. అప్పటిదాకా కంగారుగా చరణ్ని చూస్తూ ఉన్న దీపు తనపై ఉన్న స్నేహ పట్టు తప్పగానే చరణ్ గారు అంటూ వెళ్ళి అతను చుట్టేస్తుంది. చరణ్ కూడా దీపు చుట్టూ చేతులు వేసి తన గుండెల్లో పొదువుకుంటూ ఒక చేత తన వేణు నిమురుతూ ఉంటాడు భరోసాగా. చరణ్ స్పర్శకి తనలోని భయం తగ్గి రిలాక్స్గా ఫీల్ అయ్యి మెల్లిగా చరణ్ని వదిలి తన పక్క నుంచుంటుంది దీపు నార్మల్ అయిందని గ్రహించి తను కూడా కాస్త కూల్ అయ్యి స్నేహ వైపు తిరిగి, స్నేహ, నేను నిన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగానే చూశాను తప్ప వేరే ఉద్దేశంతో అస్సలు చూడలేదు. కనీసం అలాంటి ఊహ కూడా నాకెప్పుడూ రాలేదు. ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నా కూడా నేను ఏమీ అనలేకపోవడానికి కూడా కారణం అదే. నువ్వు ఒకప్పటి నా ఫ్రెండ్వి అనే కన్సర్న్తోనే నేను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. ఇదే నీ స్థానం. ఇంకెవరన్నా ఉన్నారనుకో అప్పుడు అంటూ ఆపేసి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నేను చేసేవాడిను అంటూ దీపు వైపు ఒకసారి చూసి మళ్ళీ తల తిప్పి స్నేహాన్ని చూస్తూ, నేను నా దీపుని ప్రేమిస్తున్నాను, నా మనసులో స్థానం ఎప్పటికీ తనదే. ఇప్పటికైనా నీ పంతం వీడి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వే నీ మనసుకు సర్ది చెప్పుకొని నీకు తగ్గవాడిని చూసి పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయి అంటూ ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక దీపు భుజం చుట్టూ చెయ్యి వేసి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతాడు. చరణ్ మాటలు విని కూడా తను చేస్తున్న తప్పని తెలుసుకోకపోగా ఇంకా చరణ్ని దక్కించుకోవాలనే మొండి పట్టుదలతో పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్న కలిసి జంటగా వెళ్తున్న వాళ్ళని చూసి ఓర్వలేక ఉక్రోషంగా పైకి లేచి వాళ్ళని ఎలా విడిదీయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన కళ్ళకు ఇందాక తన చేతిలో నుంచి జారిపడిపోయిన గన్ కనిపిస్తుంది. ఆ గన్ని చూసి తన మైండ్లోకి వచ్చిన ఆలోచన సరైందా కాదా అని ఏమీ పట్టించుకోకుండా గన్ని తన చేతిలోకి తీసుకొని చరణ్కి గురిపెట్టి చరణ్ అని పిలుస్తుంది. దీపుని తీసుకొని డోర్ దాటబోతూ ఉన్న చరణ్ స్నేహ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు. దీపు కూడా వెనక్కి తిరిగి స్నేహ చేతిలో ఉన్న గన్ని చూసి షాక్లో అలా నుంచుండిపోతుంది. వెనక్కి తిరిగిన చరణ్ని చూస్తూ, చరణ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటుంది స్నేహ సైకోలా బిహేవ్ చేస్తూ. స్నేహ చేతిలోని గన్ని చూసి చిన్నగా నిట్టూర్చి, ఇందాకేమో నీ ఆస్తిని చూపించి పెళ్లి చేసుకోమని అడిగావు, అది కాదన్నాని ఇప్పుడు గన్ని చూపించి బెదిరిస్తున్నావా అంటాడు. నువ్వు ఏమన్నా అనుకో చరణ్, నాకు అభ్యంతరం లేదు. నువ్వు నా వాడివి కావడం మాత్రమే నాకు కావాలి.
మిగతాదంతా నాకు అనవసరం అంటుంది రెక్లెస్గా తన మొండితనాన్ని చూసి. సరే అయితే నేను చెప్పేది కూడా విను అంటూ దీపుని దగ్గరికి లాక్కొని భుజం చుట్టూ చెయ్యేసి, ఇప్పుడే కాదు జన్మ జన్మలకు కూడా తనే నా భార్య, నేను దీపుని తప్ప ఇంకా ఎవరిని కూడా నా భార్యగా ఊహించుకోలేను అంటాడు నిక్కచ్చిగా. ఓహో, అయితే ఇదే నీ ఫైనల్ డెసిషన్ అన్నమాట. అయితే అప్పుడు నేను చెప్పేది కూడా విను అని అంటూ గన్ని చరణ్కి ఏం చేసి, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏది కావాలనుకుంటే అది నా దగ్గరకు వచ్చి తీరాల్సిందే. ఇప్పుడు నిన్ను కోరుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను కాదనుకొని వేరే ఒకరిని ప్రేమిస్తున్నావు. నువ్వు నాకు దక్కవని ఇప్పటి నీ మాటలతో కన్ఫర్మ్ అయిపోయింది అని చరణ్ని చూసి ఈవిల్ స్మైల్ చేస్తూ, చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉంది చరణ్, నాకు ఏదైనా కోరుకున్నది దక్కాలి. ఒకవేళ అలా కాకుండా నాకు దూరం అయిపోతుంది అనిపిస్తే దాన్ని ఇంకెవరికి దక్కకుండా నాశనం చేస్తాను అని హిస్టీరియస్గా నవ్వేస్తూ, ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే, నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కడానికి వీల్లేదంటూ తన చేతిలోని గన్ ట్రిగ్గర్ని నొక్కుతుంది. స్నేహ మాటలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న దీపు స్నేహ గన్ ట్రిగ్గర్ని నొక్కబోతుండడం చూసి కంగారుగా చరణ్ని పక్కకు తోసేసి తను చరణ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అప్పుడే గన్లోని బుల్లెట్స్ వేగంగా దూసుకొచ్చి దీపు బాడీలోకి దూసుకు వెళ్ళిపోతాయి. దీపు బాధతో అమ్మ అంటూ కింద పడిపోతూ ఉండడం చూసి బుజ్జి అని అరుస్తూ వెళ్ళి దీపుని పట్టుకొని తన ఒళ్ళోకి తీసుకొని కూర్చుండిపోతాడు చరణ్. దీపు చరణ్ని తోసేసి తన బుల్లెట్స్కి ఎదురు నిల్చోవడం చూసి షాకింగ్గా చేతిలోని గన్ని వదిలేసి తననే చూస్తుండిపోతుంది స్నేహ. దీపు బాడీలో నుంచి బ్లడ్ ధారాపాతంగా కారి చరణ్ చేతిని తన డ్రెస్ని తడిపేస్తడం చూసి ఏడుస్తూ, ఏంటి బుజ్జి నువ్వు చేసిన పని, అసలు నువ్వెందుకు నాకు అడ్డొచ్చావంటాడు కన్నీళ్లు కారుస్తూ. చరణ్ మాటలకి అతన్ని చూసి, సాయంత్రం వరకు మీరు ఉన్న సిచ్యువేషను మీకు ఏమన్నా అవుతుందేమో అన్న ఊహే నాకు అసలు భరించలేకపోయాను. అలాంటిది ఇప్పుడు నా కళ్ళెదురుగా మీకు హాని జరగబోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను చరణ్ గారు అంటుంది దీపు నొప్పికి వెక్కిలు పెడుతూ తన మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ. అలా అని నా కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా అన్నాడు మార్ధవంగా. ఆ మాటకు అంత నొప్పిలోనూ చిన్నగా నవ్వుతూ, మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టిన క్షణం నుంచే మీరే నా సర్వస్వం అనుకున్నాను, మీరే నా ప్రాణంగా మారిపోయారు. ఎవరైనా మిమ్మల్ని చిన్న మాట అంటారనుకుంటేనే తట్టుకోలేను నేను, అలాంటిది మీ ప్రాణానికి ప్రమాదం అని తెలిసి చూస్తూ ఎలా ఊరుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు చరణ్ గారు, మీరు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నేను కోరుకునేది అంటుంది దీపు తన మాటలకు ఇంకా బాధపడుతూ. అలా అని నువ్వు నాకు దూరమైతే నేనెలా హ్యాపీగా ఉంటానే, నా సంతోషం ఆనందం అంతా నువ్వే కదా అని అంటూ దీపుని గుండెలకు హత్తుకొని ఏడుస్తాడు చరణ్. దీపు కూడా చరణ్ చుట్టూ చెయ్యి వేసి, కానీ చరణ్ గారు నాకు ఒక్కటే బాధగా ఉంది, నేను మీతో కలిసి ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను, కానీ అది తీరకుండానే నేను మీకు దూరం అయిపోతున్నానని బాధగా ఉంది అని అంటూ చరణ్ని నుంచి విడిపడి అతని కళ్ళలోకే చూస్తూ, చరణ్ గారు నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు అంటుంది మగతగా కళ్ళు మూసుకుంటూ. ఆల్రెడీ డాక్టర్గా తన సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న చరణ్ ఇప్పుడు దీపు స్పృహ తప్పితే డేంజర్ అని, ఇప్పుడు అలా అవ్వకూడదని తెలిసి, బుజ్జి బుజ్జి ఇలా చూడు, నీకేం కాదు, నేనున్నాను కదా, నీకేం కానివ్వను, నువ్వు కోరుకున్నట్టుగా మన ఇద్దరం కలిసి జీవితాంతం హ్యాపీగా ఉంటామంటూ తన చేతుల్లోకి తీసుకొని, బుజ్జి మనం త్వరగా హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మూసుకోకు అంటూ దీపుని కార్ దగ్గర తీసుకొని వెళ్ళి తనని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపుకి పరుగు పెట్టిస్తాడు. వాళ్ళు దారిలో ఉండగానే ప్రకాష్కి కాల్ చేసి ఐసీయూ రెడీ చేయమని చెప్పి దీపుని పడుకోనివ్వకుండా తనని మాట్లాడిస్తూ హాస్పిటల్ చేరుకుంటాడు. ఇది జరిగిందంటూ అందరినీ చూస్తాడు చరణ్. చరణ్ చెప్పినంతా విని అందరూ నిశ్చేష్టులై ఉండిపోతే సూర్య మాత్రం కోపంగా లేచి బయటికి వెళ్ళబోతాడు. సూర్య అలా కోపంగా ఉండడం చూసి తను ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అంచనా వేసిన ఒకరు సూర్యని అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా తన చెయ్యిని పట్టుకొని ఆపేస్తారు. అలా ఆవిడ తన చేతిని పట్టుకోగానే వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి సౌజన్య గారిని చూస్తాడు. తను కోపంగా కనబడుతున్న సూర్యని చూస్తూ, వద్దు కన్నయ్య, అన్ని చోట్ల ఆవేశం మంచిది కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి దాంతో గొడవ పెట్టుకోవడం వల్ల మనకి ఒరిగేదేమైనా ఉందా అంటారు. అలా అంటున్న ఆవిడ వైపు దీర్ఘంగా చూస్తూ, అలా అని నా చెల్లిని ఈ పరిస్థితి తీసుకొచ్చిన తనకి శిక్ష వేయకుండా ఊరికిని వదిలేయమంటావా మా అంటాడు కోపంగా. సూర్య మాటలకు ఇప్పుడు తనకి శిక్ష పడలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు నాన్న అంటూ చరణ్ వైపు తిరిగి చూస్తూ, ఆల్రెడీ చరణ్ తన జీవితానికి సరిపడ శిక్షను తనకు విధించేశాడు, ఆఖరికి తను చెప్తున్న క్షమాపణలు కూడా స్వీకరించలేదు, అది చాలదా అంటారు. చేయాల్సినంత చేసేసి ఇప్పుడు సారీ అంటూ యాక్టింగ్ చేస్తే ఎవరు నమ్ముతారమ్మా అంటాడు సూర్య అసహనంగా. ఆ అమ్మాయి యాక్టింగ్ చేయట్లేదు సూర్య, నిజంగానే తను చేసిన పనికి రిగ్రెట్ ఫీల్ అవుతోంది, నేను చూశాను కదా తన కళలో పశ్చాత్తాపాన్ని అంటారు. అయినా కూడా సూర్య తన వైపు అసహనంగా చూస్తూ ఉండడం చూసి, సరేలే అదంతా వదిలే, ఆ అమ్మాయి నిజంగా మారినా మారకపోయినా మనకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది,
ఇప్పుడు నువ్వు ఆమెని ఏం చేసినా దీపుకి ఒరిగేదైతే ఏమీ ఉండదు కదా. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి దీపుకి త్వరగా నయమై తను మళ్ళీ మనతో సంతోషంగా ఉంటే అదే చాలు. ఈ పగలు ప్రతీకారాలు గొడవలు మనకొద్దు కన్నయ్య అంటారు సౌజన్య గారు. అలా అనేసరికి ఇంకేం మాట్లాడలేక అసహనంగా వెళ్ళి చైర్లో కూర్చుండిపోతాడు సూర్య. కానీ చరణ్కి మాత్రం వీళ్ళు మాట్లాడుకునేవేవి వినపడటం లేదు. నాకు అప్పుడే చనిపోవాలని లేదు చరణ్ గారు, మీతో కలిసి సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలనుంది అంటూ దీనంగా అడుగుతున్న దీపు రూపమే కళ్ళ ముందు కదులుతూ ఉంటే, సారీ బుజ్జి, నా వల్లే నువ్వింత సఫర్ అవ్వాల్సి వస్తోంది అనుకుంటూ బాధగా ఐసీయూ వైపే చూస్తూ కూర్చుండిపోయాడు. తను పరిచయమైన దగ్గర నుంచి అత్తయ్య మామయ్య అంటూ తమతో సరదాగా నవ్వుతూ ఉండే దీపు ఈ రోజుల ప్రాణాలతో పోరాడుతుండడం చూసి బాధగా అనిపిస్తూ ఉంటే తడి చేరిన కన్నులతో ఐసీయూ వైపు చూస్తూ ఆపరేషన్ సక్సెస్ అయ్యి తను మళ్ళీ ఎప్పట్లా తమతో ఉండిపోయేలా చూడమని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు సాహితీ గారు, మోహన్ గారు. ఇక ధన్వి సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ఇందాకటి దాకా ఆ విక్కీ చేసిన పనికే మైండ్ అంతా బాధగా ఉన్న ధన్వి ఆ బాధ నుంచి కోలుకోకుండానే తన పెళ్ళైన దగ్గర నుంచి ఒక తోబుట్టువులా, ఒక ఫ్రెండ్లా తనతో ఎంతో ప్రేమగా ఉండే దీపుని ఇలా తను చూసి బాధ రెండింతలవగా తనకి జరుగుతున్న సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని హాస్పిటల్లో ఉన్న గణేష్ మూర్తికి దండం పెట్టుకొని ఐసీయూ దగ్గరికి వచ్చింది ధన్వి. అక్కడ అందరూ కూడా విచారవదనాలతో కూర్చొని ఉండడం చూసి బాధగా సౌజన్య గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజం మీద చేయి వేస్తుంది. తన చేతి స్పర్శకి తలెత్తి అక్కడున్న ధన్విని చూసి తన కన్నీళ్ళను తుడుచుకుంటూ నేను బాగానే ఉన్నానని అంటారు. మెల్లిగా ఆవిడ బాగున్నాను అని చెప్తున్న పదంలోనే ఆవిడ గుండెల్లోని బాధ ప్రతిధ్వనిస్తుంటే ఆవిడ ముందు మోకరిల్లి మా దీపుకి ఏం కాదత్తయ్యా, తనకి కోసం ఆరాటపడే మనసులు ఇన్ని ఉండగా మనల్ని కాదని ఎలా వెళ్ళిపోగలదు అంటుంది ధన్వి. ఆవిడ చెక్కిల మీదుగా జాలువారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ ఆ మాటకి చిన్నగా తలూపి ఐసీయూ వైపు చూస్తూ ఉంటారు సౌజన్య గారు. విష్ణు గారు మాత్రం దీపుని అలా చూసిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఒక పక్కగా కూర్చొని ఉండిపోతారు. ఒక కూతురికి తండ్రి అయిన మోహన్ గారికి విష్ణు గారి మానసిక పరిస్థితి అర్థమవుతుంటే ఆయనని ఇప్పుడు ఒంటరిగా ఉండనివ్వడమే మంచిదనుకొని అనుకుంటూ ఆయన డిస్టర్బ్ చేయకుండా ఆ వైపుకే వెళ్లకుండా ఆ పక్కనే మౌనంగా కూర్చుండిపోతారు మోహన్ గారు. సౌజన్య గారితో మాట్లాడిన ధన్వి అక్కడి నుంచి పక్కకి రాగానే సూర్య ఒక పక్క, చరణ్ ఒక పక్క బాధపడుతూ కూర్చొని ఉండడం చూసి మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరి మధ్యలో కూర్చొని వాళ్ళ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ చర్యకి ఇద్దరు ఒకసారి తల తిప్పి తన వైపు చూస్తారు. ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయిన వాళ్ళ కళ్ళని చూస్తూ మీరు ఇంత బాధపడకండి, దీపుకి ఏమీ కాదు, చూస్తూ ఉండండి, కాసేపట్లో ప్రకాష్ అన్న వచ్చి సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని చెప్తాడు అని అంటుంది వాళ్ళకి భరోసా ఇస్తూ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా ధన్వి వైపు ఏ భావం లేకుండా అలానే చూస్తూ ఉండడం చూసి ఇంతగా ప్రేమించే వాళ్ళు తన చుట్టూ ఉండగా ఆ ప్రేమని కాదని తనని ఏ దేవుడు తీసుకెళ్ళలేడు అంటూ చరణ్ వైపుకు తిరిగి తను ఎంతో ఆశపడిందిరా నీ భార్యగా నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని, అందుకే ఈ పరిస్థితుల్లో కూడా పట్టుపట్టి మరి నీతో తాళి కట్టించుకుంది. అలాంటిది జీవితాన్ని ఆస్వాదించకుండానే నీ నుంచి దూరంగా ఎలా వెళ్ళగలుగుతుంది? అయినా నిన్నటిదాకా మీ మధ్య ఉన్నది ప్రేమబంధం మాత్రమే, కానీ అది ఇందాకటితో పవిత్రమైన వివాహ బంధంగా మారిపోయింది. ఇప్పుడు ఆ బంధమే తనకి రక్షగా మారి తన ప్రాణాన్ని నిలబెడుతుంది, చూస్తూ ఉండు అంటుంది తనని ఓదారుస్తూ ధన్వి. ఆ మాటలకి చిన్నగా నవ్వి తన నుదుటిన ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకుంటూ నా మనసుకు నాకు చెప్తోందిరా, నా బుజ్జి నాకు దూరంగా వెళ్ళదని అంటూ అందుకు కాదు నేను బాధపడుతున్నది అంటాడు చరణ్. చరణ్ మాటలు విని తనని వదిలి అయోమయంగా తన ముఖంలోకి చూస్తుంది. మరెందుకన్నట్లు అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ ఉన్న సూర్య కూడా తల తిప్పి క్వశ్చన్ మార్క్ వేస్తూ చరణ్ని చూస్తాడు. ధన్వి ఎక్స్ప్రెషన్ చూసి తన మనసులో ఏమనుకుంటుందో అర్థమై నేను తనకి కరెక్ట్ కాదురా అంటూ బాధగా కళ్ళు మూసుకొని తన సర్జరీ కంప్లీట్ అయి నేను సేఫ్గా ఉందని తెలియగానే దీపు నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అంటాడు చరణ్ మూగబోయిన గొంతుతో. ఆ మాట కంప్లీట్ అయ్యి అవకముందే ఫట్ మని చెంప పగిలిన శబ్దానికి అందరూ తల తిప్పి అటువైపు చూస్తుంటే చరణ్ తన చెంపపై చేయి పెట్టుకొని కోపంగా బుసలు కొడుతూ తన వైపే తీక్షణంగా చూస్తూ ఉన్న వ్యక్తిని చూసి బాధగా తలదించుకుంటాడు. విక్కీ దగ్గర నుంచి ధన్విని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి విక్కీ కోసం హాస్పిటల్కి వెళ్తాడు గౌతమ్. అప్పటికే అంబులెన్స్ హాస్పిటల్కి రీచ్ అవడంతో అక్కడ డాక్టర్స్ విక్కీని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు గౌతమ్. రిసెప్షన్లో విక్కీ గురించి ఎంక్వైరీ చేసి తనని ట్రీట్ చేసే రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే డాక్టర్స్ విక్కీ తలకి స్టిచెస్ వేసి తన గురించి ఏదో డిస్కస్ చేసుకుంటూ బయటకు వస్తారు. అక్కడ నుంచొని కంగారుగా లోపలికి చూస్తున్న గౌతమ్ని చూసి మీరేనా తన ఫ్రెండ్ అని అడుగుతారు. అవును డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? అమ్మా ఏం ప్రమాదం లేదుగా అంటాడు టెన్షన్ పడుతూ.
అతని వైపు చూస్తూ అప్పుడే ఏం చెప్పలేం మిస్టర్ అంటూ తన వైపు చూడగానే ఐఆమ్ గౌతమ్ సార్ అంటాడు. చూడు గౌతమ్, తన తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది. మీరేమో తను యాక్సిడెంటల్గా కింద పడడం చెప్తున్నారు, కానీ ఆ దెబ్బ చూస్తుంటే కింద పడితే తగిలిన దెబ్బలాగా లేదు. ఎవరో ఉద్దేశపూర్వకంగా బలమైన వస్తువుతో కొట్టినట్టుగానే తెలుస్తోంది. తన వైపు అనుమానంగా చూస్తూ అంటారు డాక్టర్. ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ ప్రవర్తన తన అనుమానాన్ని ఇంకా బలపరుస్తుంటే నువ్వు ఒక్కడివే వచ్చావా, తన పేరెంట్స్ ఎవరు రాలేదా అని అంటారు డాక్టర్ గారు. లేదు సార్, నేను ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు అంటాడు గౌతమ్. చూడు మిస్టర్ గౌతమ్, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వేదో విషయాన్ని దాస్తున్నావని అర్థమవుతోంది. తన పరిస్థితి ఇప్పుడు కొంచెం క్రిటికల్గానే ఉంది. తనకి ఇంకా చేయాల్సిన టెస్టులు చాలానే ఉన్నాయి, కానీ ఇది నార్మల్ కేసులా కనిపించడం లేదు. పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా మేము ఫర్దర్ స్టెప్ని తీసుకోలేం, కాబట్టి నేను ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి విషయం అంతా కూడా చెప్తా అనడంతో గౌతమ్ కంగారుగా ఆయన్ని చూస్తూ, వద్దు డాక్టర్, మీరు ఈ కేసులో పోలీసులను ఇన్వాల్వ్ చేయకండి. నేను ఇప్పుడే తన బ్రదర్కి కాల్ చేసి రమ్మంటాను. మీరు తనతో మాట్లాడి డెసిషన్ తీసుకుందరు, కానీ ప్లీజ్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అంటూ వాళ్ళని బతిమలాడతాడు. తన పరిస్థితి చూసి, ఓకే మిస్టర్ గౌతమ్, ప్రస్తుతానికి తనకి ఎమర్జెన్సీగా చేయాల్సిన ట్రీట్మెంట్ చేశాము, కానీ తన బ్రదర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. తను వచ్చి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేశాక ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అతను రాగానే నువ్వు తనని తీసుకొని నా దగ్గరికి రా, నాకు నేను క్యాబిన్లోనే ఉంటాను అంటూ అక్కడ ఉన్న నర్సుని చూస్తూ, అతని బ్రదర్ వచ్చాక వాళ్ళని నా క్యాబిన్కి తీసుకునిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్స్ వాళ్ళు. వెళ్ళిపోగానే ఒక్కసారి విక్కీని చూసి, ఎందుకురా ఈ పిచ్చి పని చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, ఇప్పుడు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడో అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి పాకెట్లోని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి విక్కీ బ్రదర్కి కాల్ చేస్తాడు. తన రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తూ ఉన్న విక్కీ బ్రదర్ ఎదురుగా ఉన్న ఫోన్ రింగ్ అవడంతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చి ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గౌతమ్ నేను చూసి, గౌతమ్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అటు పక్క నుంచి గౌతమ్ చెప్పిన మాటలు విని ఆదుర్దాగా పైకి లేచి, ఏంటి గౌతమ్ నువ్వు చెప్పేది, విక్కీని హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఏంటి, అసలు ఏమైంది అంటాడు కంగారుగా. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు అర్జెంటుగా హాస్పిటల్ రండి అంటాడు గౌతమ్. ఓకే, నేను ఇప్పుడే అక్కడ స్టార్ట్ అవుతున్నాను, నువ్వు అక్కడే ఉండు అంటూ కాల్ కట్ చేసి గౌతమ్ చెప్పిన హాస్పిటల్కి బయలుదేరతాడు విక్కీ బ్రదర్. చరణ్ మాత్రం చెంపపై చేయి పెట్టుకొని ఎదురుగా తనని చూస్తూ కోపంతో ఊగిపోతున్న సూర్యని చూసి మౌనంగా తలదించుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళిద్దరి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే సౌజన్య గారు మాత్రం కంగారుగా సూర్య దగ్గరికి వచ్చి, ఏంటి కన్నయ్య నువ్వు చేసిన పని అంటారు చరణ్ వైపు ఆందోళనగా చూస్తూ. మరేం చేయమంటావమ్మా, ఇప్పుడు అది పడుతున్న బాధ చాలదన్నట్టుగా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ దాన్ని ఇంకా ఏడిపించాలని చూస్తున్నాడు అంటూ చరణ్ వైపు తిరిగి, నీ ప్రేమ కోసం అది మరణాన్ని సైతం ఎదుర్కొని తిరిగి వస్తూ ఉంటే నువ్వు దాన్ని ఒంటరిగా వదిలేసి దూరం కావాలని అనుకుంటున్నావా అంటూ చరణ్ కాలర్ పట్టుకొని, నువ్వు దూరమైన మరుక్షణం అది కూడా అందరికీ దూరం అయిపోతుంది, ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నీకు అంటాడు కోపంగా. ఆ మాటలు వినగానే సూర్యని హక్ చేసుకొని, అది కాదు బావా, నేను కూడా దానికి దూరం ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు, కానీ తనకి నా వల్ల ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైతే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ ఉంటాడు చరణ్ గిల్టీ ఫీలింగ్స్ అర్థమై అందరూ తన వైపు బాధగా చూస్తుంటే సూర్య మాత్రం చరణ్ని హక్ చేసుకొని అతని వీపు నిమురుతూ, లేదు బావా, నువ్వు ఆలోచిస్తున్నట్టుగా తీరు చాలా తప్పు, ఎప్పుడో ఏదో జరుగుతుందని, లేకపోతే ఒకసారి జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందని భయపడుతూ మన చెంతనున్న ప్రేమను దూరం చేసుకోవాలనుకోవడం అవివేకం అంటూ తనని వదిలి మొహంలోకి చూస్తూ, అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియక దీపు కానీ మనం కానీ కాస్త నెగ్లెక్ట్గా ఉన్నాం, దాని ఫలితాన్ని చూశాక కూడా ఇంకోసారి అలాంటి తప్పుని ఎందుకు చేస్తాం, నువ్వే చెప్పు, కాబట్టి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి ఇలాంటి అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకొని నువ్వు బాధపడి నా చెల్లెల్ని కూడా బాధ పెట్టకు అని అంటాడు సూర్య చరణ్ని ఓదారుస్తూ. సూర్య మాటలు విన్న మోహన్ గారు కూడా చరణ్ దగ్గరికి వచ్చి, తను చెప్పింది అక్షరాల నిజం నాన్న, తను నీ ప్రేమ కోసం ఎంతగా తప్పిస్తోందో ఇందాక ప్రత్యక్షంగా చూశాం కదా, అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడకుండా నా కోడల్ని ఎలా బాగా చూసుకోవాలనే దానిపై దృష్టి పెట్టంటారు చరణ్ భుజం తడుతూ. సౌజన్య గారు, సాహితీ గారు, ధన్వి వీళ్ళందరి మొహాల్లో కూడా అదే భావం కనపడుతుంటే తల తిప్పి ఐసీయూకి ఎదురుగా చైర్లో కూర్చొని చుట్టుపక్కల జరుగుతున్నది పట్టించుకోకుండా మౌనంగా కూర్చున్న విష్ణు గారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని ఆయన చేతులను తన చేతిలోకి తీసుకుంటూ, నన్ను క్షమించండి మావయ్య, నా వల్ల దీపుకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కానీ ఇది నేను కావాలని చేసిందైతే కాదు, ఇకపై ఇలాంటి పరిస్థితి మళ్ళీ తనకి ఎదురు కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, నా దీపుని నాకు ఇచ్చేస్తారా ప్లీజ్ అంటాడు ఆయన్ని వేడుకుంటూ. అయినా కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి మీకు నాపై కోపం రావడం సహజమే,
ఎందుకంటే నాకు తెలుసు దీపుకి మీకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటో. మీరు ఎంతో ప్రాణంగా చూసుకునే మీ కూతురు వేరే ఎవరి వల్ల ప్రాణాపాయ స్థితిలో పడితేనే ఆ వ్యక్తిపై మీకు ఏమాత్రం కోపం ఉండడం సహజం. కానీ అని అంటూ బాధగా నిట్టూర్చి, సరే మావయ్య, మీ అందరి సమ్మతం లేకుండా నేను ఏ స్టెప్ తీసుకోలేను. అందుకే ఇందాక నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. నా ఆలోచన తప్పు కాదని మీరు చెప్పకనే చెప్తున్నారు. మీ కోపం తగ్గి దీపు నా దరి చేర్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటిదాకా మళ్ళీ మీకు కనిపించనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి 2 అడుగులు వేయగానే తన భుజంపై పడిన చేతి స్పర్శకి ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు చరణ్. కథ ఇంకా ఉంది. మరి దీపుకి ప్రాణాపాయం నుంచి బయటపడినట్టేనా? దీపు చరణ్లని విష్ణు గారు విడదీస్తారా ఏంటి? మరి ధన్వి సూర్యనుజది ఎందుకు వెళ్ళిపోయింది? విక్కీ వాళ్ళ అన్నయ్య వచ్చి ఇప్పుడు విక్కీ పరిస్థితి కారణం ఎవరో తెలుసుకొని ధన్వి మీద పగపడతాడా? ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.